గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే మే నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చే గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి మే 15వ తారీఖు దాకా కూడా మేషంలో ఉండి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు మే 12వ తారీఖు దాకా కూడా మీనరాశిలో ఉండి తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు మే 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మే 14వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా యొక్క సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. ఈ మాసంలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు ఎక్కువ కనపడుతున్నాయి. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కష్టపడకుండా ఏ పని అవటం లేదు. కష్టపడితే మాత్రం ప్రతి పని విజయం కనపడుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కనపడుతున్నాయి. విద్యార్థులకి చదువులో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. డౌట్లన్నీ వెరిఫికేషన్ చేసుకోగలుగుతారు. డబ్బు సంపాదించేటటువంటి వాళ్ళు అంటే వ్యాపారస్తులు ఆర్థికంగా ఎదగడానికి చాలా మంచి అవకాశాలు ఈ నెలలో రాబోతున్నాయి. మిమ్మల్ని మీరు నమ్ముకోవడం వల్ల అంటే ఎవడో ఏదో వచ్చి ఏదో చేస్తాడనుకోకుండా మీ అంతటి మీరే మీ టాలెంట్ని మీ స్కిల్స్ని నమ్ముకుని ఎదగ వెళ్ళినట్లయితే మీలో విజయం కనపడుతోంది. మీలో నీతి నిజాయితీ పెరుగుతుంది. ధర్మం పెరుగుతుంది. పరోపకారం పెరుగుతుంది. అందరికీ ఉపకారం చేస్తారు. అలాగే మీ పిల్లలకి సంబంధించిన విషయంలో కూడా వాళ్ళని సంస్కారవంతంగా తయారు చేయడానికి వాళ్ళ చదువుల కోసం వాళ్ళ వివాహాల కోసం వాళ్ళకి ఏదైనా వ్యాపారం పెట్టించడం కోసం మీరు బాగా తాపత్రయపడతారు. సపోర్ట్ చేస్తారు పిల్లలకి. వ్యాపారస్తులు వ్యాపారాన్ని విస్తరింపజేయగలుగుతారు. లాభాలు పొందగలుగుతారు. అనారోగ్య సమస్య నుంచి బయటపడడం కానీ అలాగే దీర్ఘకాలిక రోగాలను వారు నూతన వైద్య విధానాన్ని అమలుపరచడం అంటే డాక్టర్లను మార్చడం కానీ వైద్య విధానాన్ని మార్చడం కానీ తద్వారా మీకు చక్కని లాభం కనపడుతుంది. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురండి. లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్ చేసుకోండి. మీకు ఆరోగ్యం బ్రహ్మాండంగా సెట్ అవుతుంది. భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం కానీ యంత్ర పరికరాలు కొనడం కానీ వాహనాలు మార్చడం కానీ గృహాలు కొనడం కానీ భూములు కొనడం కానీ బంగారపు ఆభరణాలు బంగారము కొనడం కానీ బాగా కలిసి వస్తుంది. స్థిరాస్తులు బాగా యోగిస్తాయని చెప్పచ్చు. అగ్రికల్చర్ ల్యాండ్లు కొనే వాటికి చాలా లాభాలు కనపడుతున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా స్త్రీ పురుషులు ఒకళ్ళొకళ్ళు సహకారం బాగా పెరుగుతుంది. స్త్రీల వల్ల పురుషులకి పురుషుల వల్ల స్త్రీలకి మేలు బాగా కనపడుతుందని చెప్పచ్చు. అంటే ఇద్దరి మధ్య అన్యోన్యత కూడా ఉంటుందని చెప్పచ్చు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. వృత్తి ఉద్యోగపరంగా వ్యవహారపరంగా ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా కూడా అధిగమించే ప్రయత్నం చేయగలుగుతారు. కాకపోతే నమ్మక ద్రోహాలు ఉన్నాయి. తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు కనపడుతున్నాయి. లేదా కొంతమంది స్నేహితులు మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాటిని బయటపడాలి. ముఖ్యంగా వ్యసనాల జోలికి వెళ్ళకండి. మద్యపాన ధూమపాన వ్యసనం అలవాటు ఉన్నటువంటి స్నేహితులతో అసలు మీరు భాగస్వామ్యం చేయకండి లేదా స్నేహం చేయకండి. అలాగే భార్యాభర్తలు కలిసి చేసే ప్రయాణాలు కలిసి వస్తున్నాయి. కలిసి తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. కుటుంబ వాతావరణంలో అనుకూలత కనపడుతోంది. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడానికి బాగా తాపత్రయపడతారు. ముఖ్యమైనటువంటి పనులన్నీ కొంచెం జరుగుతాయి కానీ ఆలస్యంగా జరుగుతుంటాయి. కంగారు పడకండి. ఇతర దేశాల నుండి భారతీయులందరికీ కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలడంతో పాటుగా ఉద్యోగ అభివృద్ధి కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ ప్రయత్నం చేయొచ్చు. వీసాలు మంజూరవుతాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి మాత్రం అధికారులతో జాగ్రత్తగా మాట్లాడండి. కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయి ఉద్యోగాలలో. అలాగే తోటి ఉద్యోగస్తులు సహకరించకపోవడం కానీ మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు కానీ ఈర్ష్య ద్వేషంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కానీ పెరిగిపోతుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకి అతి కష్టమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగం రావాలన్నా వివాహం అవ్వాలన్నా జీవితంలో ఏ మలుపు తిరగాలన్నా పర్సనల్ జాతకంలో ఉండేటటువంటి గ్రహాలు కూడా చాలా ముఖ్యం. అందుకనే ఒకసారి మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూస్తాం. ఎందుకంటే జాతకంలోనే లగ్నం ఉంటుంది. లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో ఏ దశలు నడుస్తున్నాయో అవి యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. లేదనుకోండి ఏదైనా పరిహారాలు చేసుకోవచ్చు. అంచేత మమ్మల్ని సంప్రదిస్తే జాతకం చూస్తాం కాబట్టి తద్వారా ప్రయత్నం చేస్తే ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయి. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక మీ మనసులో ఉండే ఉద్దేశాన్ని ప్రేమని వాళ్ళతో వ్యక్తపరచుకోవచ్చు. అలాగే ఆహారం విషయంలో మార్పులు తీసుకురావడం, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం, నిద్ర పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టడం, వ్యాయామం చేయడం, కార్బోహైడ్రేట్లు తగ్గించడం, ఫైబరు ప్రోటీన్ ఫుడ్లు సమతుల్యమైన ఫ్యాట్ తీసుకోవడంతో పాటుగా సమయాన్ని తినడం సమయాన్ని నిద్రపోవడం చేసినట్లయితే మీకు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి. సమయానికి అవసరంగా డబ్బులు చేతికి అందుతున్నాయి. మొండి బాక్యాలు వసూలవుతాయి. వ్యాపారస్తులు వ్యాపారాల్లో చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూముల యందు గ్రహాల యందు భూముల యందు పెట్టే పెట్టుబడులు చక్కగా యోగిస్తూ ఉన్నాయి. గృహం లేని వారికి గృహయోగ్యత కనపడుతోంది. సినిమా టీవీ మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలే కాదు మంచి గుర్తింపు కనపడుతోంది. భార్యాభర్తల మధ్య ప్రేమ సఖ్యత ఏర్పడబోతున్నాయి. కుటుంబంలో ఉండే కలహాలు తగ్గుతాయి. సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు.
అప్పులు చాలా శాతం తీర్చగలుగుతారు. కొత్తగా ఏదైనా వ్యాపారాలు పెట్టడానికి, గృహాలు కొనడానికి, వాహనాలు కొనడానికి అప్పులు పుట్టే అవకాశాలు, అంటే బ్యాంకు లోన్లు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈఎంఐల ద్వారా కానీ, క్రెడిట్ కార్డుల ద్వారా కానీ కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. అయితే అది అవసరమా లేదా ఆలోచించుకుని మాత్రమే పెట్టుబడి పెట్టండి. అప్పుల బాధ నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. కొత్తగా ఇల్లు కట్టాలనుకున్న, కొనాలనుకున్న అవకాశాలు ఉన్నాయి. స్థలాలు, పొలాలు కొనుగోలు చేసే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ క్షేత్రాలు కానీ, వ్యవసాయాన్ని చేయడం కానీ బాగా కలిసి వస్తుంది. వ్యవసాయదారులకు కూడా పంట లాభాలు ఉన్నాయని చెప్పచ్చు. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా కొంచెం ఆలస్యంగా పూర్తవుతాయి, కంగారు మాత్రం పడకండి. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి సంతాన యోగ్యత బ్రహ్మాండంగా కనపడుతోంది. న్యాచురల్గా కానీ లేదా మెడిసిన్స్ వాటి కానీ, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుని కానీ సంతానం కానీ వారికి అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. అలాగే ఉద్యోగ అవకాశాలు కానీ, వివాహ అవకాశాలు కానీ కొలిక్కి వస్తాయి. వివాహం కానీ స్త్రీ పురుషులకి ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు కానీ, లేదా ఇష్టమైన వాళ్ళతో వివాహాలు కానీ, పెద్దలు కుదిర్చిన వివాహాలు కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. జనంలో ఆకర్షణ ఏర్పడుతుంది. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారని చెప్పచ్చు. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు మాత్రం ఈ నెలలో తీసుకోబోతున్నారు. అలాగే కోర్టు సమస్యల నుంచి, పోలీస్ కేసుల నుంచి బయటపడగలుగుతారు. ఏ పని ప్రారంభం చేసినా కొంచెం ఆలస్యంగా పని పూర్తవుతుంది, కంగారు పడకండి. ఆర్థిక లావాదేవీలన్నీ సంతృప్తికరంగా ఉంటాయి. మొండి బాకాయలు వసూలవుతాయి. రావాల్సిన డబ్బులు వస్తాయి. పెద్ద మనుషుల ద్వారా ఆస్తి వివాదాలు పరిష్కారాలు అవుతాయి. కుటుంబ వివాదాలు కానీ, అన్నదమ్ములతో వివాదాలు కానీ పరిష్కారాలు అవుతాయని చెప్పచ్చు. అయితే అంతర్గత శత్రువులు పెరిగిపోతున్నారు. నరదృష్టి బాగా కనపడుతుంది. ఎవరో ఒకరు మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. బయట శారీరకంగా కలవడానికి, కోరికలు తీర్చుకోవడానికి, ప్రేమ కలాపాలకి, కామకలాపాలకి మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే బయట కలవడాల వల్ల దొరికిపోవడాలు, బ్లాక్మెయిల్స్ కనపడుతున్నాయి. కాబట్టి వివాహేతర సంబంధాలకి కొంచెం దూరంగా ఉండడం మంచిది. వ్యాపారాల్లో అనుకూలమైన మార్పు కనపడుతోంది. కొత్త ఆలోచనతోటి, కొత్త ఒరవడితోటి టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా వ్యాపారాలు చేయగలుగుతారు. ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేసి సక్సెస్ అవ్వగలుగుతారు. ముఖ్యంగా ప్రమోషన్ చేసుకోండి. సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్ చేసుకుంటే వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువ కనపడుతున్నాయి. అనేక కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి బాగా పెరుగుతుంది. ఏ పని ఎవరి చేత చేయించాలో ఆ పని వాళ్ళ చేత చేయించగలిగి విజయాన్ని అయితే పొందగలుగుతారు. భార్యాభర్తలు ఒకళ్ళొకరు అర్థం చేసుకోగలుగుతారు. అలాగే పరువుకి, ప్రతిష్టతకి, గౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎటువంటి కష్టాన్ని వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోగలుగుతారని చెప్పచ్చు. ప్రశాంతంగా గడపాలనే ఆలోచన, అలాగే ఆధ్యాత్మికపరమైనటువంటి క్షేత్ర దర్శనాలు, విహారయాత్రలు కనపడుతున్నాయి. కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన, అలాగే వ్యామోహాలు బాగా పెరిగిపోవడం, వస్తువుల పట్ల ఆసక్తి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, సెల్ ఫోన్లు, టీవీలు, యంత్ర పరికరాలు ఎక్కువ కొనుగోలు చేయడానికి తాపత్రయపడే అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మంచి అవకాశాలు కనపడుతున్నాయి. మీ టాలెంట్ని, సామర్థ్యాన్ని చక్కగా నిరూపించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. వివాహం కాని స్త్రీ పురుషులకి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకి ప్రజా సమస్యలన్నీ పరిష్కారం చేసుకోగలుగుతారు. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. విడిపోయినటువంటి వస్తువులు కానీ, వ్యక్తులు కానీ తిరిగి కలవగలుగుతారు. విడిపోయినటువంటి భార్యాభర్తలు కలవగలుగుతారు. విడిపోయిన స్నేహితులు కలవగలుగుతారు. విడిపోయినటువంటి ప్రేమికులు కూడా కలవగలుగుతారు. కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేస్తూ ఉన్నా ఈ నెలలో అనుకూలంగా కనపడుతోంది. చెడిపోయిన వాహనాలు రిపేర్ చేయించుకోవడం, ఇంటిని రీమోడిఫికేషన్ చేసుకోవడం లాంటివి బాగా కలిసి వస్తూ ఉన్నాయి. అలాగే ఆదాయం కన్నా ఖర్చు కొంచెం అధికంగా ఉంది కాబట్టి ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగోక, కుటుంబ అవసరాలకి ఖర్చులు ఉన్నాయి కాబట్టి ఖర్చులు అదుపులో పెట్టుకోండి. పాలసీలు, ఇన్సూరెన్స్లు, టర్మ్ ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టడానికి మాత్రం చాలా అవకాశాలు కనపడుతున్నాయి. రెన్యూవల్ చేయించుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే కొంతమందికి అప్పులు ఇస్తే తిరిగి రావటం లేదు కాబట్టి ఎవరు పడితే వాళ్ళకి అప్పులు ఇవ్వకండి. రాజకీయ నాయకులకి పదవి, అధికార యోగ్యతలు ఉన్నాయి. విద్యార్థులకి సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి, అలాగే తల్లిదండ్రుల కష్టాన్ని చూసి ఎలాగైనా సరే ఎదగాలని తపన, పోటీ పరీక్షల్లో విజయము, మంచి విద్యార్థులతోటి కంబైన్డ్ స్టడీస్ చేయడము, చదువు పట్ల శ్రద్ధ పెట్టడము, అలాగే వ్యాయామాలు చేయడము, గేమ్స్ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో మీ స్థాయి పెరిగే అవకాశాలు ఉంది. అధికారాలు, బాధ్యతలు వస్తాయి. సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పచ్చు. ఉద్యోగ కార్యాలయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించగలుగుతారు. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి నూతన ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. మధ్యవర్తుల ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగే స్త్రీలకు కూడా ఆభరణ యోగ్యత, వస్తు ప్రాప్తి, నూతన వాహనాలు కొనుగోలు చేయడం, కొత్తగా ఏదైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే రావడంతో పాటుగా అందం పట్ల ఆసక్తి, సొంతంగా ఇంట్లో ఏదైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసినట్లయితే స్త్రీలకు చాలా అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు డబ్బులు బ్రహ్మాండంగా రొటేషన్ అవుతుంది. ఆర్థిక లావాదేవీలన్నీ బ్రహ్మాండంగా సాగుతాయి. హోల్సేల్ రంగాల వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారాలు విస్తరింపజేయగలుగుతారు. నూతన వస్త్ర వ్యాపారస్తులందరికీ కూడా ఆశించిన ధనప్రాప్తి, డబ్బులు రొటేషన్ అవుతాయి. తక్కువ మార్జిన్ చేసుకుని వ్యాపారాలు ఎక్కువ చేసుకోండి. ఎక్కువ మంది కస్టమర్స్ని ఆకర్షించుకోండి. ఆన్లైన్ పరంగా అంటే సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోండి. మీ వ్యాపారంలో ఎక్కువ లాభాలు కనపడుతూ ఉంటాయి. ఏదేమైనా కూడా ప్రతిరోజు పొద్దున్నే లేచే ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకుని ఆ తర్వాత మీ పనులలో నిమగ్నమవుతున్నట్లయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి.
కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా ఇంట్లో కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పెరిగిపోవడము, లేదా ఎవరైనా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.